దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్నారు తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్. ఆల్రెడీ మన ఛానల్లో మోల్డర్ కిచెన్లో ట్యాండమ్స్ ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఆల్రెడీ చాలా వీడియోస్ చేయడం జరిగింది. అడ్జస్ట్మెంట్స్ అవి ఏ విధంగా చేయాలనేది మనకి వీడియోస్లో చెప్పడం అయితే కుదరలేదు. కాబట్టి ప్రత్యేకించి ఈ వీడియో ఆ అడ్జస్ట్మెంట్స్ గురించి చేయటం అయితే జరిగింది. ఈ ట్యాండమ్ అనేది ఏ విధంగా రిమూవ్ చేయాలి, ఏ విధంగా ఇన్సెర్ట్ చేయాలి, అదేవిధంగా లెఫ్ట్ టు రైట్కి అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా చేయాలి, అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా చేయాలి అన్నది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం చెప్పడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మేము ఓన్లీ ఫ్యాడ్ రెడీమేడ్ వర్క్ చేస్తుంటామండి. ఫ్యాడ్ రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ గైస్, ట్యాండమ్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్లో అయితే విజిట్ చేయండి. ట్యాండమ్ అనేది ఏ విధంగా రిమూవ్ చేయాలి ఏంటనేది మనకి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వలేదు. దీంట్లో ఈ విధంగా మనకి మీదకి పుషప్ చేసినట్లయితే ట్యాండమ్ అనేది మనకి రిమూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. మనకి లోపలికి పుషప్ చేసేటప్పుడు మనకి ట్యాండమ్ అనేది లాక్ అయితే అవ్వదు. ట్యాండమ్ అనేది ముందుకు వచ్చేయడం జరుగుతుంది. ట్యాండము ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత ఏ విధంగా లాక్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఈ కిందని ఆ క్లిప్ అనేది చూస్తున్నారు కదా, ఆ క్లిప్ అనేది ముందుకు లాగి ప్రెస్ చేయటం కారణంగా మనకి ట్యాండమ్ అనేది లాక్ అవ్వడం అయితే జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా బోత్ సైడ్స్ కూడా మనం ఈ విధంగా లాక్ చేయడం అయితే జరుగుతుంది. కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయాలి. స్లీక్ అయితే ఈ విధంగా మనకి ప్లాస్టిక్ బుష్ లాగా అయితే ఇచ్చాడు. మనకి లాగటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఫ్రీగా అయితే మనం ఆ క్లిప్ అనేది లాగి మనం లాక్ అయితే చేయవచ్చు. అదే కొన్ని కంపెనీలకి మనకి ఈ విధంగా అయితే ఉండదు. అవి మనం లాక్ చేయాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి సమయంలో ఈ విధంగా లాక్ చేయడం కుదరదు. అప్పుడు ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు నెక్స్ట్ అయితే చూద్దాం. ఈ విధంగా మనకి ట్యాండమ్ అనేది రిమూవ్ చేసిన తర్వాత ఈ విధంగా ఎక్కించడం తెలుసు కదా, ఆల్రెడీ వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా ఎక్కించిన తర్వాత ఇప్పుడు చూసారా, మనకు లాగుతుంటే అది లాక్ అవ్వలేదు, మనకి బయటికి వచ్చేయడం అయితే జరుగుతుంది. ఈ ట్యాండమ్ అనేది డైరెక్ట్గా మనకి ఫ్రంట్ ఫేషియల్ అనేది ఎక్కించిన తర్వాత లాకింగ్ అయితే అవ్వదు. ఈ విధంగా వచ్చేసినప్పుడు మీకు ఇందక్కడ ఫస్ట్లో చూసిన ప్రొసీజర్ ప్రకారంగా మనం లాక్ అయితే లాగి లాక్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ విధంగా కుదరని పక్షంలో మనకి లాక్ అనేది ఫేషియల్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఫ్రంట్ ఫేషియల్ అనేది రిమూవ్ చేసుకొని ఆ ఫేషియల్ ఏ విధంగా రిమూవ్ చేయాలనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అడ్జస్ట్మెంట్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. లాక్ రిమూవ్ చేయడానికి మనకి అక్కడ ప్లస్ ఐకన్ లాగా అయితే ఉంటుంది. స్క్రూడ్రైవర్ దాంట్లో పెట్టి ఎడం చేతి వైపు లెఫ్ట్ సైడ్ ఎడం చేతి పక్క స్క్రూడ్రైవర్ అనేది తిప్పాలి. రైట్ సైడ్ అనేది స్క్రూడ్రైవర్ అనేది హ్యాండిల్ చేయాలన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే మనకి ఆ క్లాంప్ అనేది మనకి రిమూవ్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా క్లిప్ అనేది రిమూవ్ చేసి మన ఫేషియల్ అనేది ముందుగా రిమూవ్ చేసుకోవాలి. మనకి కింద క్లిప్ అనేది లాగి మనకి లాకింగ్ అనేది చేయడానికి అవ్వలేని పక్షంలో ఈ విధంగా మన ఫేషియల్ అనేది ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా రిమూవ్ చేసుకొని మనకి ట్యాండమ్ అనేది ముందుకి పుష్ చేయడం కారణంగా గట్టిగా ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా పుష్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది. ఈసారి లాగినా సరే మనకి ట్యాండమ్ అనేది ముందుకు వచ్చే అవకాశం ఉండదు. ట్యాండమ్ అయితే పర్ఫెక్ట్గా లాక్ అయితే అయిపోయింది. ఈ విధంగా మనకి ఫస్ట్ ప్రొసీజర్ అనేది మనం ఫాలో అవ్వచ్చు. అది అవ్వని పక్షంలో ఈ విధంగా ఫేషియల్ అనేది రిమూవ్ చేసి ఈ విధంగా అయితే మనం లాక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఫేషియల్ ఏ విధంగా ఎక్కించాలనేది చూడండి. ఆల్రెడీ ఆ లాక్స్ అనేవి హోల్డ్ అయ్యి ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తున్న హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్లో మనం ఇది క్లిప్ అనేది ఇన్సర్ట్ చేసినట్లయితే మనకి ఈ ఫేషియల్ అనేది లాక్ అవడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో చూస్తున్న విధంగా మనకి ఫేషియల్ అనేది లాక్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలోని ఈ విధంగా అయితే లాక్ చేయాలి. ఒక్కొక్క సమయంలో మనకి లాకింగ్ అయితే అవ్వదు. దేని కారణంగా అంటే మనకి లాక్స్ సంబంధించి మధ్యలో ఒక బుష్ లాగా ఉంటుంది.
ఆ బుష్ అనేది మనకి దేనికి ఉపయోగిస్తామంటే ఈ ప్లాంక్ అనేది లెఫ్ట్ రైట్ మూవ్ అవ్వడానికి మనం ఉపయోగిస్తాం. ఆ బుష్ అనేది కొద్దిగా ఎక్కువ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు అది అడుగుతుంది. చిన్న స్క్రూ డ్రైవర్తో ఆ లాక్ అనేది కొద్దిగా ముందుకి వెనక్కి మనం అటు ఇటు రొటేట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ప్లాంక్ అనేది ఫుల్గా ఫిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వీడియోలో ఈ విధంగా మనకి అటువైపు ఎడం చేతి వైపు ఎక్కువ వెళ్ళిపోయింది. మనకి రైట్ సైడ్ రావాలంటే ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలోని ప్లాస్టిక్ బుష్ అనేది మనకి క్లిప్ ఆల్రెడీ ఫేషియల్ బిగిస్తాం కదా, ఆ క్లిప్కి మధ్యలో ఉంటుంది ప్లాస్టిక్ బుష్. దీన్ని మనం ఇప్పుడు రైట్ సైడ్ తిప్పినట్లయితే ఈ ఛానల్ అనేది ముందుకెళ్ళి ఫేషియల్ అనేది రైట్ సైడ్ రావడం జరుగుతుంది, మనకి ఇటువైపు రావడం జరుగుతుంది. మనకి అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్స్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు స్కూటర్ ఎక్కడ పొజిషన్లో పెట్టడం చూశారు కదా, మనకి అది అప్పు వైపు మనకి రైట్ సైడ్ తిప్పామంటే ఈ ఫేషియల్ అనేది కొద్దిగా మీదకి వెళ్ళడం జరుగుతుంది. మినిమం 2 mm అయితే మనకి డౌన్ అండ్ అప్ అయితే చేయడం అయితే జరుగుతుంది అడ్జస్ట్మెంట్స్, ఓన్లీ 2 mm. ఆ అడ్జస్ట్మెంట్ లాక్ చేయడానికి ఆ పక్కన స్క్రూ అయితే ఇచ్చారు కదా, అది దానికి ఉపయోగపడుతుంది. ఈ ఫేషియల్ రిమూవ్ చేయడానికి ఇప్పుడు స్క్రూ డ్రైవర్ పెట్టాం కదా ప్లస్ ఐకాన్ అనేది, అక్కడ అది మనకు నొక్కినట్లయితే ఆ ఫేషియల్ అనేది రిమూవ్ అయితే అవ్వడం జరుగుతుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఛానల్లో ఓన్లీ ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి సమాచారం లభిస్తుంది. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఆప్షన్ ట్యాప్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పొందవచ్చు. ఈ ట్యానమ్స్ అవి ఏ విధంగా ఫిట్ చేయాలి, స్లైడింగ్ ట్రాక్స్ ఏ విధంగా ఫిట్ చేయాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఈ ఛానల్ అయితే ఫాలో కండి.